మీకు ప్రత్యేకమైన వందనాలు. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, మరి చూసానులే కూడా గుర్తులేదు నాకు. సరే, నేను దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనం నేర్చుకుంటున్న అంశాల నుంచి కొంచెం ఇంకొక అడుగు ముందుకు వెళ్దాం. 15వ అంశం నేర్చుకుందాము. రోమియోకి రాసిన పత్రిక తెద్దాము. 14వ అధ్యాయం 8వ మాట. రోమియోకి రాసిన పత్రిక ఉండండి తినండి కొత్తగా వచ్చారు కదా. రోమియోకి రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ మాట. బ్రతికిన దేవుడి కోసమే బ్రతకాలి. ఒకవేళ చనిపోవలసి వచ్చినా దేవుడి కోసమే మనం చనిపోవాలి. బ్రతకాల్సి వస్తే దేవుడి కోసం బ్రతకాలి, చనిపోవలసి వచ్చినా దేవుడి కోసం మనము చనిపోవడానికి సిద్ధపడాలి. రోమియోకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. కాబట్టి సహోదరులారా, మన శరీరాలని దేవుడికి సమర్పించుకోవడం రావాలి. అంటే శరీరం అంటే నా బాడీ ఇచ్చడం కాదు, అంటే నేను మొత్తంగా అప్పచెప్పుకోవాలి. నా హృదయం అప్పచెప్పుకోవాలి, నా శరీరం కూడా అప్పచెప్పుకోవాలి, నా ఆలోచన కూడా అప్పచెప్పుకోవాలి. ప్రతిదీ దేవునికి అప్పచెప్పుకోవాలి. ఈ లోకంలో ఉన్న మర్యాదలు ఏది అనుసరించద్దు. ఉత్తమము అనుకూలమైనది దేవునికి ఇష్టమేదో చెక్ చేసి మనం అప్పు చెప్పుకోవాలి. దేవుడికి ఇచ్చినప్పుడు మన శరీరము దేవుడికి అప్పు చెప్తున్నప్పుడు మనం పరీక్షించుకుని ఇచ్చుకోవాలి. ఎలా పడితే ఇలా ఇచ్చడానికి లేదు. రైట్, చాలండి. ఇక్కడ మనం అప్పు చెప్పుకోవాల్సినప్పుడు పరీక్షించుకుని దేవునికి అప్పు చెప్పుకోవాలి అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఇంకొకటి నేను ముందుకు వేస్తాను. మనం నిజంగా దేవునికి మన శరీరాలని, మన జీవితాలని అప్పు చెప్తున్నామా లేదా? దేవుని కోసం జీవిస్తున్నామా, మన కోసం జీవిస్తున్నామా? దేవుడి కోసం చావాల్సి చేస్తామా, మన కోసం చేస్తున్నామా అనే విషయాలని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒక పంజరంలో రామచిలక ఉందనుకుందాం. ఒక పంజరం లోపల రామచిలక ఉంది. ఆ రామచిలకకి మాటలు నేర్చుకుందా? రామచిలకకి పంజరం రామచిలకకి నేర్పిస్తే నేర్చుకుంటుంది. మనుషులకున్న జ్ఞానము పశు పక్షికి నేర్పిస్తూ ఉంటే అది నేర్చుకోవట్లేదా? అది దాని జ్ఞానమా, మనిషి జ్ఞానమా? ఆలోచండి. దాని జ్ఞానం అయితే దానికి వచ్చిన భాషలో మాట్లాడుతుంది. ఇప్పుడు మన భాషలో మాట్లాడుతుందంటే మన జ్ఞానాన్ని దానికి నేర్పించాం. అప్పుడు ఏం చేసింది? అది నేర్చుకుంది. దాని జ్ఞానం వేరు, దాని కోత వేరు, దాని అరుపు వేరు. ఇప్పుడు ఆ పంజరంలో ఉన్న ఆ పక్షికి మన దగ్గర ఉన్న జ్ఞానం నేర్పిస్తే ఆ జ్ఞానాన్ని ఆ పక్షి నేర్చుకుంటుంది. గాల్లో ఎగిరిపోతున్న రామచిలక నేర్పితే అవుతుందా? ఏంటది మాట? అది అసలు అవ్వదు. పంజరం లోపల ఉన్న ఆ పక్షికి మనిషికున్న జ్ఞానము నేర్పిస్తే నేర్చుకుంటుంది. మాకు తెలిసిన ఆయన ఒక ఆంగ్లో ఇండియన్ పదం విన్నారా? ఆంగ్లో ఇండియన్ అని పదం లేదా? ఆంగ్లో ఇండియన్స్ అంటారు. పూర్వం ఆ తెల్లదొరలు ఉండేవారు కదా, ఆ తెల్లదొర తాలూకా కల్తీ అయిన సరుకు అనమాట. ఒక మన భాషలో చెప్పాలంటే ఆ తెల్లదొర ఇండియన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వచ్చే జాతి ఆంగ్లో ఇండియన్స్. మనకి ఇంకా భారతదేశంలో చాలామంది ఉన్నారు. ఆ తెల్లదొర తాలూకా జాతి వారు ఇంకా ఉన్నారు. వారిని ఆంగ్లో ఇండియన్స్ అంటారు. వాళ్ళు చూడడానికి ఫారినర్స్ లాగే ఉంటారు, బయట దేశస్తులాగే తెల్లగా ఉంటారు. ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటారు. వాళ్ళ లాంగ్వేజే ఇంగ్లీష్. ఆంగ్లో ఇండియన్స్ అంటారు. మాకు తెలిసిన ఆయన ఒక ఆంగ్లో ఇండియన్ ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉండేది, మంచి కుక్క. రాక్సీ అని పిలిచేవాడు. ఆ రాక్సీకి ఒక అలవాటు చేశాడు అతను. పొద్దున్న ఆఫీస్కి వెళ్తున్నప్పుడు రాక్సీ షూలు తెచ్చేయి అనగానే ఆ కుక్క తోకొప్పుకుంటూ వెళ్ళిపోయి ఆ సరుకు లోపల పెట్టిన షూలు 2 తీసుకొచ్చి ఆయన కాలు దగ్గర పెట్టేది. ఆయనేమో సోఫాలో కూర్చునేవాడు, కాల్ దగ్గర తీసుకొచ్చి పెట్టేసి ఇలా చూసేది. ఈయన వెళ్ళిపోయిన తర్వాత మామూలు అయిపోయేది. మళ్ళీ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేవాడు, షూలు ఇప్పిన తర్వాత చెప్పకుండానే ఆ షూలు తీసుకెళ్ళి అక్కడ పెట్టేదండి. తను లోపల పెట్టేది, ఆ షూ ర్యాక్లో ఆ కుక్క పెట్టేది. అతన్ని అడిగాను, ఇది ఎలాగా, ఏంటి, అసలు ఏం చేశారంటే ట్రైనింగ్ ఇచ్చాను దీనికి అని చెప్పాడు. షూలు తీసుకెళ్ళి నేను ఒంగోలేను, నాకు నడువు రాదు, అది వంగిని తీయాలంటే నా వల్ల అవ్వదు, మా ఆవిడ చెప్పినా తీయదు, వాళ్ళ ఆవిడ చెప్పినందుకు కుక్కకు ట్రైనింగ్ ఇచ్చాడంట. దాని అర్థం వాళ్ళ ఆవిడ మాట విన్నందుకు, వాళ్ళ ఆవిడ సహాయం చేయనందుకు కుక్కకు ట్రైనింగ్ ఇచ్చాడంట ఈ మహానుభావుడు. మా ఆవిడ చెప్పినా చెయ్యదు, అందుకు దీని ట్రైనింగ్ ఇచ్చాను, కనీసం ఇదే నా మాట ఏంటుంది అని కుక్క మీద ప్రేమ పెంచుకొని కుక్కకు ట్రైనింగ్ ఇచ్చాడు.
చేసి పెడుతున్న కుక్క, ఒంగోలేను అందుకు ఆ కుక్క వెళ్ళి చేసేస్తుంది అని చెప్పాడు. షూలు తేడం పెట్టడం ఒక కుక్కకి వచ్చేసింది. మనిషి జ్ఞానం ఇచ్చి నేర్పిస్తుంటే ఒక పశువు నేర్చుకుని చక్కగా చేస్తుంది ఆ జ్ఞానం. దాని జ్ఞానం కాదు అది. మామూలుగా వదిలేసాం అనుకోండి కుక్కని, పీసులు చేసేద్ది షూని, చక్క అని మొక్కలు వచ్చేసి పడద్ది. దాని జ్ఞానం ఏంటది? చింపి పడిన దాని జ్ఞానం. మనిషి ఏం నేర్పించాడు? నా షూలు వెళ్ళి తీసుకురావాలి, పెట్టాలి, ఇది నేర్పించాడు. ఏ జ్ఞానం అయితే ఆ కుక్కకు నేర్పించాడో ఆ జ్ఞానము చేసుకుంటా వచ్చేసింది. రైట్? ఈ 2 విషయాలని గుర్తుపెట్టుకోండి. జ్ఞానం గురించి నేను మాట్లాడబోతున్నాను. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్తకు ఒకసారి వద్దాం. మత్తయి సువార్తలోనే 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయంకి వద్దాం. 21వ అధ్యాయంలోని 23 నుంచి ఒకసారి చూద్దాం. ఒక సంఘటన అక్కడ జరిగింది. యేసు ప్రభుకి ఒక సంఘటన ఎదురైంది. యేసు ప్రభు దేవాలయానికి వచ్చాడు, బోధ చెప్తున్నాడు ఆయన చెప్తూ ఉండగా అక్కడ పెద్ద పాస్టర్ గారు వచ్చి ఊర్లో జనము, ఆ గుడిలో జనము మొత్తం అందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి ఇక్కడ అడిగాడు, యేసు ప్రభుని అడిగారు, యేసు అసలు నీకు ఎవరిచ్చారు అధికారం? ఈ మందిరంలోకి వచ్చి ఇక్కడ చెప్పడానికి నీకు ఎవరిచ్చారు అధికారం? అసలు నీకు అసలు ఏ అధికారం కింద నువ్వు చెప్తున్నావు? అసలు ఇక్కడ ఇది మా ప్లేస్ అని అంటూ వాదనకి దిగడానికి జనం పోగైపోయి వచ్చారు. పోగైపోయి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఏమన్నాడో చెప్పండి. ఇదిగోండి మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఒక ప్రశ్న అడిగారు కదా, నేను కూడా ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతానే, మీరు చెప్తారా? మీరు చెప్పారంటే నేను కూడా మీకు చెప్తాను, సమాధానం ఇస్తాను అన్నాడు. చెప్తాను అని చెప్పాడు. ఇక్కడ అప్పటికి యోహాన్ గారు బాప్తిజాలు చాలా ఎక్కువ ఇస్తున్నాడు. బాప్తిజం ఇస్తుంటే ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ విషయాల్లో కలగ చేసుకోలేదు. యోహాన్ గారు బాప్తిజం ఇస్తున్నా ఈ సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఏమీ కలగ చేసుకోలేదు. కారణం ఏంటంటే అప్పటికి యోహాన్ చుట్టూ బోల్ జనం మూగిపోయారు. మాకు ఇవ్వండి, మాకు బాప్తిజం అని మూగిపోతున్నారు. ఇప్పుడు ఏమైనా వ్యతిరేకం తిరిగితే జనం తిరిగి కొడతారని భయపడి ఈ ప్రధాన యాజకులు ఎవరు మాట్లాడకుండా ఉన్నారు. అప్పుడు ఏమైందో అడిగారు, యేసుప్రభు అడిగాడు. యేసుప్రభు అడిగాడు, యోహాన్ గారు ఇచ్చిన బాప్తిజము పరలోకందా ఆయన సొంతదా అని అడిగాడు. ఇక్కడ మెలుకు పెట్టాడు. ఒకవేళ పరలోకం అని చెప్తే, ఒరే పరలోకం అని చెప్తే అప్పుడు ఏమంటారంట? ఎందుకు నమ్మలేదని అడుగుతాడు. ఆలోచించుకుని ఏమన్నారు డైరెక్ట్గా? బాబు నాకు తెలియదు బాబు అని అనేసారు. యేసు ప్రభు ప్రశ్న వేశాడు. యేసు ప్రభు ప్రశ్నకి ఏమన్నారు వీళ్ళు? తెలుసన్నారా తెలియదన్నారా? ముందే మెలికి పెట్టాడు. నన్ను ఎందుకు ప్రశ్నించాడు. ఏ అధికారంతో నువ్వు ఇక్కడ చెప్తున్నావు అని ప్రశ్నించారు. ప్రశ్నించిన తర్వాత నేను అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి అని చెప్పాడు. ఇప్పుడు ఈయన అడిగారు, వీళ్ళు ఏం సమాధానం చెప్పారా? చెప్పలేదు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయాలి? ఇప్పుడు అయితే నేను కూడా చెప్పను అనేసాడు. మీరు చెప్పలే కాబట్టి నేను కూడా. యేసు ప్రభు గొడవ ఎంత పడలేదు? మీరు ఎవర్రా నన్ను అడగడా ఇంకే అని ఎందుకు అనలేదు? నన్ను అడిగే ధైర్యం ఉందిరా మీకు అని ఎందుకు అనలేదు? గొడవ ఎందుకు రేపలేదు అక్కడ? వివాదం ఎందుకు రేపలేదు అక్కడ? మౌనంగా ప్రశాంతంగా ఎందుకు నోరు ముయించుతాడు? వాస్తవానికి ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా, మనల్ని ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళు నిదానంగా వస్తారా, ఊగిపోతూ వస్తారా? కడిగేద్దాం ఉండండి ఆడితే అంత తేలుతూ ఉండండి. ఆడి ఎలాగొస్తారు వాళ్ళు? నిదానంగా వస్తారా? రారు. అంత ఉద్రేకంగా జనాన్ని వేసుకుని వచ్చేస్తుంటే యేసు ప్రభు నార్మల్ అని అంటే అయిపోయేదే. మీరు ఎవర్రా అంటే అయిపోయేదే. పైనుంచి అగ్రూపించేస్తానంటే అయిపోయేదే. ఈయనేంటి అంత సాఫీగా చక్కగా నిదానంగా నోర్లు ముయించాడు? యేసు ప్రభు చేసిన పని జ్ఞానంతో చేశాడు. ఆ పని ఏ వ్యక్తులైతే వచ్చారో ఆ వ్యక్తులతోనే నోరు ముయించాడు. ఈయన ఏం చేయలేదు, మెలుకు పెట్టి నోరు ముయించాడు. ఇది జ్ఞానంగా చేసే పనులు. మా దగ్గరికి సాధారణంగా కొన్నిసార్లు కొన్ని సమస్యలు పట్టుకుని వస్తారు.
కొన్ని సమస్యలు మా దగ్గరికి పట్టుకుని వస్తూ ఉంటారు. భార్యాభర్తలు అయినా సరే ఏదైనా కొన్ని సమస్యలు పట్టుకుని వస్తారు. వచ్చిన తర్వాత ఏ వ్యక్తి అయితే ఏ సమస్య పట్టుకుని వచ్చాడో ఆ వ్యక్తిదే తప్పు అని తెలియపరిచి వెళ్తాం మేము. మా పని. ఒక వ్యక్తి పలానా విషయం మీద వచ్చాడంటే నొప్పి ఎవరికి వచ్చినట్టు? ఆ మనిషికే కదా, అవతల రాలే కదా. ఇప్పుడు నొప్పి ఆవిడకి వచ్చిందో ఆయన బాగు చేసి పంపించాలి. డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తే మీకు బాగోలేదు వెళ్తే మీకు మందులు ఇస్తాడా, ఇంకెవరికైనా ఇస్తాడా కదా? ఇప్పుడు నొప్పితో వచ్చాడు, బాధతో వచ్చాడు, ఆడ అలా చేస్తున్నాడు, ఇది ఇలా చేస్తున్నాడు, నా మాట ఎంట్లో వచ్చాడు. ఇప్పుడు మందు ఎవరిస్తుంది? ఎవరికి? వాళ్ళకి కాదు, అట్లా నొప్పి లేదు, వచ్చినోడికి నేను ఇవ్వాలి, ఈడికి వచ్చి పంపిస్తాను. ఆడొచ్చి అంటాడు, నీ దగ్గరికి వచ్చి చెప్పినా మళ్ళీ నాదే తప్పని తేల్చేస్తావు, నువ్వు చెప్పకుండా ఉండలేకపోతున్నాను, అలాగే ఆగలేకపోతున్నాను, చెప్తాను నా తప్పని చెప్పకూడదు అని చెప్పాడు. ముందు కండిషన్ ఆడది జ్ఞానం. సరే నువ్వు చెప్పే తప్పని నేను చెప్పను అని చెప్పాను. నిజమే కదా అన్న అన్నాడు. చెప్పాను. మొత్తం కథ అంతా చెప్పాడు. ఆ కథలో కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, పోనీ ఆ క్వశ్చన్ దాన్ని బట్టి నాకు సమాధానం చెప్పాను. ఆడ చెప్పిన కథ మొత్తం ఒక 2-3 క్వశ్చన్లు అడిగాను. ఇదే మరి అంతకే వస్తే ఇలాగే చేస్తావు నువ్వు అన్నీ, నాదే తప్పులే, వెళ్తానులే, అర్థమైంది నాకు అని వెళ్ళాడు. ఇప్పుడు ఆడ గొడవ సెటిల్ చేయడానికి వచ్చాడు. మన మాట బట్టి ఏమవుతుందా అది జ్ఞానంతో చేయాల్సిన పనులు. ఇప్పుడు అక్కడ గొడవకు వచ్చారు. గొడవకు వస్తున్నప్పుడు యేసు ప్రభు చేసిన పని జ్ఞానంతో చేశాడు. ఒక్కసారి కొలసీలు రాసిన పత్రిక వద్దాం. ఇప్పుడు కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీ 3. కొలసీ 3లో 16వ మాట ఒకసారి చూడండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నింపనీయుడి. ఒక్కసారి మళ్ళా నిదానం చదవండి. సంగీతంతో అంటే మనం పాడే పాటలతోనే, మనం చదువుకునే కీర్తన ధ్యానాలతోనే, ఆత్మ సంబంధమైన ఒకరికి ఒకరు బోధించుకుంటూ, ఏం చెప్పుకుంటూ? బుద్ధి చెప్పుకుంటూ ఇక్కడ గమనించండి. సమస్త విధమైన జ్ఞానంతో, జ్ఞానంతో క్రీస్తు వాక్యము. ఇది పట్టుకోండి పదం, జ్ఞానంతో క్రీస్తు వాక్యము. తెలుగులో కొంచెం ఇలా రివర్స్ రాస్తాడు. ఇంగ్లీష్ బైబిల్కి వచ్చినప్పుడు ఏంటంటే దేవుని వాక్యంతో జ్ఞానాన్ని తెచ్చుకోండి అంటాడు. సమస్త జ్ఞానం ఎక్కడ ముడిపడిందంటే దేవుని వాక్యంతో ముడిపడి ఉంది. జ్ఞానం ఎక్కడుంది? ఇప్పుడు దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యంలో జ్ఞానము ఉంది. ఇప్పుడు దేవుని వాక్యంలో జ్ఞానం ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ పక్కన ఒక మాట చెప్పండి, దేవుని వాక్యంలో జ్ఞానం ఉంది. ఇంక దేంట్లో లేదు. మనకి జ్ఞానం రావాలంటే దేవుని వాక్యం నుంచి రావాలి. మా దగ్గర ఒక ఆయన రాముడు అని ఒకడు ఉండేవాడు. బైక్ మెకానిక్. అది అక్షరం మొక్క చదువుకోలేదు, అక్షరం మొక్క రాదు, మహా అమాయకుడు, లోకం గురించి ఏమీ తెలియదు. లోకంలో జరిగేవి సంఘటనలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే ఏమో అంటాడు. ముఖ్యమంత్రి అంటే ఏంటంటాడు. అంటే ఏంటండి ఏం చేస్తారని అసలు ఏమీ తెలియదండి, జీరో నాలెడ్జ్. బండి మెకానిక్ చేస్తాడండి పని, పాత తుప్పట్టిపోయిన బండి ఇచ్చిన కొత్త బండిలో చేస్తాడండి పెయింటింగ్. అంత ఆలోచన ఉన్నవాడు. ఆ వ్యక్తికి చదువు లేదు. బైబిల్ మీద బైబిల్ తెలుసుకోవాలని చాలా ఆశ. ఇప్పుడు చదువు లేదు. ఆ నుంచి మొదలు పెడితే ఎప్పుడు అవుద్ది? ఈ బైబిల్లో ఉన్న భాష అర్థం అవుద్దా? చూచుచుండగా, చేయిచుండగా ఇవన్నీ ఎట్టినప్పుడు తల పోద్ది. ఆడేం చేశాడంటే బైబిల్ ఆడియో ఎక్కించున్నాడు. ఫోన్లో ఆడియో బైబిల్ ఉంటుంది కదా, వచనం 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 ఆడియో బైబిల్ ఎక్కించున్నాడు. అది ఎక్కించుకుని ఒక్కొక్క వచనం ఒక్కొక్క అధ్యాయం వినడం ప్రారంభించాడని అలా మొత్తం వినేశాడు. సంవత్సరం లోపల ఏది ఎక్కడుందో మాట్లాడడం ప్రారంభించాడు వ్యక్తి. అన్నయ్య గారు పలానా విషయం యోహాను సువార్తలో ఉంటుంది కదండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది కదండి, దాని ప్రకారమే కదా ఇది అంటాడు. నీకెలా తెలుసురా అంటే ఎన్నానంటాడు. ఒకవేళ ఎవరైనా ఏదైనా చేస్తే, తమ్ముడు తిమోతికి రాసిన పత్రికలో ఇలా ఉంటుంది, నువ్వు అలా చేయకూడదు అని చెప్తాడు. చదువు లేనివాడు, లోక జ్ఞానం లేనివాడు,
బైబిల్ పట్టుని ఆ వ్యక్తి ఏమీ తెలియనట్టే ఉంటాడు, మాట్లాడతాడండి. బోల్డంత విషయాలు ఆయనలో వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మేము చదివాం కదా, బుర్ర ఉంది కదా, ఇవన్నీ చేయడం వచ్చు కదా, మా బుర్ర మేము పెడతాం. అంతా అయిపోయిన తర్వాత ఆడు ముందు చెప్తాడు, అది అవ్వదండి అంటాడు. ఉండరా నీకు తెలియదు అని చెప్పి మేము చేస్తాం. మేము చేస్తున్న 2-3 గంటల తర్వాత అది అవ్వదని మాకు తెలుస్తుంది. ఆ చదువు లేనోడు చెప్తాడు మాకు వచ్చి, ఎట్ట వచ్చింది ఆ జ్ఞానం? బైబిల్లోంచి వచ్చింది ఆ జ్ఞానం. ఇంజనీర్లు చెప్తాడు ఆ వ్యక్తి, బాబు అలా అవదో, ఇలా చేయాలి అలా చెప్తాడు. ఎలా వచ్చింది ఆ జ్ఞానం? బైబిల్ బట్టి వచ్చింది ఆ జ్ఞానం. ఆడు చెప్తే ఆడు లీడర్. ఇప్పుడు ఆడేం చెప్తే చేయండి అంటాం. ఏదైనా పెద్ద పని ఉంటే ఆడు చెప్తుంది చేస్తారు, అంతే, దాటి వెళ్ళరు. అంత చక్కగా చేస్తాడు. చదువు లేనివాడు ముఖ్యమంత్రి అంటే ఏంటో తెలియనివాడు ఒక మందం నడిపిస్తున్నాడు ఆ వ్యక్తి. ఎలా వచ్చింది ఆ జ్ఞానం? దేవుని వాక్యములో జ్ఞానము ఉంది. ఏంటది? దేవుని వాక్యంలో జ్ఞానము ఉంది. ఇప్పుడు నాకు ప్రశ్నకి ఒక సమాధానం చెప్పండి. విన్న వాక్యాన్ని బట్టి విన్న దేవుని వాక్యాన్ని బట్టి ఎంత జ్ఞానం మీరు పొందారు? నా ప్రశ్న అర్థమైందా? మీరు విన్న వాక్యాన్ని బట్టి మీరు ఎంత జ్ఞానాన్ని పొందారు? మీకు ఎన్ని పొలాలు ఉన్నాయో చెప్పగలుగుతారా? చెప్పరా? ఎన్ని ఎకరాలు ఉన్నాయని, ఎన్ని చీరలు ఉన్నాయి, కందిపప్పు ఇంట్లో ఎంత ఉందో, ఉప్పు ప్యాకెట్ ఉందో లేదో, నూనె డబ్బా ఉందో లేదో చెప్తారా? చెప్పరా? మీ దగ్గర ఏది ఉందో ఎంత ఉందో మీరు కరెక్ట్గా లెక్క చెప్పగలుగుతారా? చెప్పలేరా? చెప్తారు. దేవుని వాక్యం విన్న దాన్ని బట్టి నాకు ఇంత జ్ఞానం వచ్చింది అని ఎంతమంది చెప్పగలుగుతారు? దేవుని వాక్యం వినడం వచ్చింది కానీ జ్ఞానం ఉంటుందో తెలియదండి మాకు. జ్ఞానం ఉంటుందా దేవుని వాక్యంలో? హర్రే అన్నట్టుగా ఉంది. ఇప్పుడు దేవుని వాక్యం నుండి జ్ఞానం వస్తుంది. ఎంత వచ్చింది? పంపు కొడతాను కదా ప్రతి ఆదివారం ఇక్కడ, పంపు. ఎంత వచ్చింది జ్ఞానం? పోనీ ఈ ప్రశ్న కొట్టేద్దాం, కొట్టేద్దాం. ఇప్పుడు పోయిన వారానికి ఈ వారానికి నాకు జ్ఞానం పెరిగింది అన్న వాళ్ళు ఉన్నారా? పోనీ వింటున్నారా? మర్చిపోవడం వదిలేండి. జ్ఞానం పెరిగిందా అన్నాను. వాక్యం మర్చిపోవడం వదిలేండి. పోయిన వారానికి ఈ వారానికి నాకు జ్ఞానం పెరిగిందండి, జ్ఞానోదయం అయిందంటారు కదా, జ్ఞానం పెరిగింది అని అనగలమా? ఎండం రావడం, వినడం రావడం అంతే కదా. పెరుగుతుందా? మరి ఏం ప్రయోజనం? ఏండి రాజుగారు, ఈ విత్తనాలు పట్టుకెళ్ళండి, మీరు పంటలు వేసారంటే విత్తనాలు రావండి అంటాను నేను. పట్టుకెళ్తారా? రానప్పుడు ప్రయోజనం ఏముంది? ఇప్పుడు దేవుని వాక్యం వినడం వల్ల జ్ఞానం రావట్లేదంటే ప్రయోజనం ఏముంది? ఉపయోగం ఏముంది? దేవుని వాక్యానికి జ్ఞానానికి ముడిపెట్టి ఉంది. ఇప్పుడు దేవుని వాక్యం వల్ల జ్ఞానం వస్తుందంట, అది రావట్లేదంటే కనెక్షన్ ఎక్కడ తప్పుతుంది, సిగ్నల్ ఎక్కడో తప్పుతుంది. ఎండం వరకు వచ్చింది కానీ ఆ జ్ఞానాన్ని పొంది కూడా రాలేదు. రోజుకి నాకు జ్ఞానం పెరుగుతుందా లేదా అనే విషయాలు తెలుసుకోవాల్సిన అవసరాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తా ఉంటాను, శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. ఒకసారి యాకోబు పత్రిక తెద్దాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ మాట. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఏంటది? ఒకసారి మళ్ళీ చదవండి. అది మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడే, జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన క్రియలను ఏం చేయాలంట? చూపించాలి. ఏ వ్యక్తికి అయితే తీయండి పర్లేదు, బైబిల్ చేస్తూ ఉంటే కనపడకపోయినా తీయండి. ఏ వ్యక్తికి అయితే జ్ఞానం ఉంటుందంట ఆ వ్యక్తి తన క్రియల్ని కనపరచాలి. జ్ఞానం ఉంటే ఏం చేయాలి? కనపరచాలి, చూపించుకోవాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఈ వయసు పిల్లలు ఉన్నారు కదా, ఈ వయసు పిల్లలు మామూలుగా వచ్చారు. ఈ వయసు పిల్లలు ఇప్పుడు మామూలుగా వచ్చేసారు.
ఒకవేళ ఇప్పుడు ఇదే పిల్లల బర్త్డే అనుకుందాండి. బర్త్డే కొత్త బట్టలు వేస్తారా ఇరా? అప్పుడు ఎలా కొత్తారు? పాత బట్టలు అప్పుడు ఎలాగ వస్తారు, కొత్త బట్టలు అప్పుడు ఎలా వస్తారు? నడక మారదా? నాకు కొత్త బట్టలు ఏం చేయాలనుకుంటాడు అందరికీ? నా కొత్త బట్ట చూడు. ఇప్పుడు వీడి దగ్గర ఉంది కాబట్టి చూపించాలని ఆశపడతాడు. ఏది ఉందో అది చూపించాలని వస్తాడు. ఇప్పుడు ఆ యాకోబు పత్రికలో చెప్తుంది, జ్ఞానం కలిగిన వాడంట తన క్రియల్ని కనబరుస్తాడు. ఏ వ్యక్తికైతే జ్ఞానం ఉంటుందో ఆ వ్యక్తి తన క్రియల్ని కనబరుస్తాడు. ఇక్కడ కొంచెం ఒక చిన్న మెలిక చెప్తాను. ఇంకో చూడండి, మత్తయి సువార్త కొద్దాం సార్. ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు చూద్దాం. మనుషులకి కనపడాలని మీ నీతి కార్యములు చెయ్యొద్దా? ఇందాకేమన్నాడు? ఇందాక క్రియలు ఏం చేయమన్నాడు? క్రియలనేమో చూపించాలన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? కనపడద్దు అంటున్నాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు? చెయ్యాలా చేయకూడదా? ఏ వ్యక్తి అయితే జ్ఞానం పొందుకుంటాడో ఆ వ్యక్తి తన క్రియల్ని కనపరుచుకోవాలని చెప్పాడు యాకోబు పత్రికలో. మత్తయి సువార్తలో ఏం చెప్తున్నాడు? చేయమన్నాడు, చేయొద్దన్నాడు? చేయొద్దన్నాడు. ఇప్పుడు అప్పుడు ఇంకా చదవండి, కిందకి వెళ్ళండి. పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని ఇక్కడ చెప్తున్నాడు విషయాన్ని. వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నారు. రైట్. ఇక్కడ నీతి క్రియల్ని కనపరచుకోమని చెప్పాడు. కింద ఇక్కడ మత్తయి సువార్తలోకి వచ్చినప్పుడేమో చూపించద్దు అన్నాడు. ఏం చూపించద్దు అన్నాడంటే చేస్తున్నట్టు నటించద్దు అంటున్నాడు. వేషధారులని పదం వాడుతూ చేస్తున్నట్టు నటించకూడదు. నటన. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలక్షన్స్ ముందు వస్తారు. మీకు దండం పెడతారా పెట్టరా? హృదయపూర్వకం పెడతాడా? అది యాక్టింగే కదా. మరి మీ అందరికి దండం పెట్టేస్తాడు. ముసలమ్మ అక్కడ కాలెట్టి దండం పెట్టేస్తాడు. మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. మీకు ఏ కష్టం యాక్టింగే కదా అది. ఖచ్చితమైన యాక్టింగ్. ఇప్పుడు మంచోళ్ళలో నటించట్లేదా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైనా మంచోళ్ళలో నటించలేదా? రాముడు మంచి బాలుడు అంటారు కదా, అలా మంచోళ్ళలాగా నటించలేదా? దేవుడేమో కనపరచమన్నాడు, నటించమంటలే. ఇక్కడ ఒకరోజు కొన్ని వాక్యాలు విన్న తర్వాత ఒక సిస్టర్ గారు వచ్చి, అన్నా ఏంటో అర్థం అవ్వట్లేదు ఒక విషయం, నాకు కొంచెం సహాయం చేయండి. ఆ విషయం మా చుట్టుపక్కల మా బంధుమిత్రులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది నన్ను ఎంత నష్టపరిచినా వాళ్ళని ప్రేమిస్తున్నానన్నా, వాళ్ళని సహిస్తున్నానన్నా, వారి కోసం ప్రార్థన చేస్తున్నానన్నా, వారిని చక్కగా ప్రేమిస్తున్నానన్నా, అదేంటో తెలియదన్నా మా అత్తగారు చిన్న మాటను ఊరలేకపోతున్నాను, అస్సలు భరించలేకపోతున్నాను. ఊర్లో ఉన్న జనం నానా బూతు మాట్లాడినా నేను మాత్రం మౌనంగా ఉన్నాను. వాక్యం తెలుసు కదా, నాకు వాక్యం విన్నాను కదా, నేర్చుకున్నాను కదా, దాన్ని బట్టి నేను చాలా మౌనంగా ఉన్నానన్నా. అక్కడ మాత్రం బాగా వచ్చింది సాత్వికంగా ఉండడం నాకు. కానీ మా అత్తగారు అంటుంటేనే పడలేకపోతున్నానన్నా, ఒక మాట అంటే 10 మాటలు తిరిగి అనేస్తున్నానన్నా, ఏంటో అర్థం అవ్వట్లేదు అన్నది. ఇప్పుడు ఊర్లో జనం దగ్గర గెలిచిందా గెలలేదా? అత్తగారి దగ్గర. ఇక్కడ లాజిక్ చెప్తాను చూడండి. ఊర్లో నటిస్తుంది. డైరెక్ట్ చెప్పాను, వేషధారణ మాని బుద్ధి సరి చేసుకో అమ్మా. ఊర్లో అందరి దగ్గర నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అందుకే అని రుజువు చేయడానికి నటన చేస్తున్నావు అక్కడ. నువ్వు నీ వాస్తవం అది కాదు, నీ ఒరిజినాలిటీ ఎక్కడంటే మీ అత్తగారు తెలిపోతుంది. అది నువ్వు లోకంలోకి వెళ్తున్నప్పుడు నీ నటించొద్దని చెప్పాడు. జాగ్రత్త, నరకంకి పోతావు, నటన మాను. లోపల ఎక్కడ ఉంటావో బయట కూడా అలాగే ఉంటావు. ఇది లోపల ఏముందో బయట కూడా అది కనిపిస్తుంది. నువ్వు బయట జనం దగ్గర బాగా యాక్ట్ చేయడం వచ్చేసింది, మంచి దానిలో పేరు తెచ్చుకోవడం ఇదే వద్దన్నాడు.
మత్తయి వార్తలో వేషధారులా నటించద్దు అంటే ఆ జనంకి ఏం చూపిస్తుంది ఆవిడ? మంచి దానిలా చూపిస్తుంది. యేసు ప్రభుని నమ్మింది కాబట్టి పాపం మౌనంగా ఉంది. ఇది చూపించాలనిపిస్తుంది. ఇది కాదు. యాకోబు పత్రికలో చూపిస్తుంది మంచి క్రియల్ని కనపరుచుకోవాలి. ఇప్పుడు దేవుని జ్ఞానము మనుషుల్ని జ్ఞానంగా చేయాలి, జ్ఞానవంతుల్లాగా చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? పశువుకి జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటుంది. దేవుని వాక్యంలో జ్ఞానం ఉంది. మనిషి ఆ జ్ఞానాన్ని చేస్తున్నాడా చేయట్లేదా నేర్చుకుందాం. 7 అంశాలు చెప్తాను నేను. ఆ 7 అంశాల్లో ఆ జ్ఞానం ఉందా లేదా దాన్ని బట్టి మనం దేవుని కోసం జీవిస్తున్నాం, మన కోసం జీవిస్తున్నాం తెలిసిపోతుంది. మొట్టమొదటి చెప్తున్నాను నేను. మొట్టమొదటిది మాట అనండి, మాట తీరు అనండి. మీ మాట తీరు యేసు ప్రభు నమ్మిన తర్వాత మారిందా మారలేదా? మీ మాట తీరు యేసు ప్రభుని నమ్మిన తర్వాత మారిందా మారలేదా? మారిందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మారింది అంటే ఏంటి? ఏం మారింది? ఏం మారుంటుంది? మాట తీరు మారిందా మారలేదా అన్న రుజువు ఎప్పుడు? నీ కోపం తెప్పిస్తాడు చూడండి, చిరాకు తెప్పిస్తాడు చూడండి, ఎర్రెక్కిస్తాడు చూడండి, నీకు లోపలంతా అంటావు చూడండి, అప్పుడు మారిందా? మరి మారిపోయిందన్నారా? అప్పుడు కదా కావాల్సింది. దేవుని వాక్యం జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం జ్ఞానాన్ని ఇస్తుంది. ఇప్పుడు జ్ఞానం ఎక్కడ పనిచేయాలి? అవతల ఎర్రోడు ఏదో ఎర్రెక్కిస్తూ ఉంటాడు, చెదర కొడతా ఉంటాడు. ఆడు బుద్ధి అది. ఇప్పుడు నీ బుద్ధి ఏమైంది? నీ జ్ఞానం ఏమైంది? ఆడు అరుతున్నాడు కాబట్టి నేను కూడా మారిందా మాట మారలేదా? యేసు ప్రభు మీద జనం వచ్చేస్తూ ఉంటే ఆపేద్దాం, కొట్టేద్దాం, నరికేద్దాం, కప్పెట్టేద్దాం అనుకుని వస్తుంటే చాలా సైలెంట్గా కోసాడండి. ఓరు బాబు ఇంత మాట్లాడడం రిస్క్ అని అలా వెళ్ళారు. అది జ్ఞానం. ఇప్పుడు ఉందా? అరుపులు కేకలు చేస్తున్నప్పుడు మౌనంగా ఉండడం ఉందా? మాట తీరు మారిందా? ఇప్పుడు చేతులు ఎత్తండి చూస్తాను, లేదా? ఇప్పుడు ఎత్తరు. మాట తీరు మారుద్ది దేవుని వాక్యాన్ని పట్టుకుంటే, జ్ఞానాన్ని పట్టుకుంటే. దేవుని వాక్యం పట్టుకున్నారా మీ మాట తీరు మారదు. దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞానాన్ని తెచ్చుకున్నారా ఖచ్చితంగా మారిపోతుంది. ప్రథమ మెట్టు మాట తీరు. మారిందా మారలేదు? మరి అంటే జ్ఞానం వచ్చిందా రాలేదా? రాలేదు. వాక్యం తెలుసు కానీ ఆ వాక్యంలో ఉన్న జ్ఞానము రాలేదు. ఈ మాటల్లోనే కొన్ని పదాలు ఉంటాయండి. మాట సౌమ్యంగా మాట్లాడడము, కఠినంగా మాట్లాడడం. ఎప్పుడైతే కఠినంగా మాట్లాడతామో ఖచ్చితమైన జ్ఞానం లేదని అర్థం. మన మాట తీరు కఠినంగా వచ్చిందంటే, తురుసుగా వచ్చిందంటే జ్ఞానం లేదు. వాక్యం ఉంది, వాక్యం నుంచి వచ్చిన జ్ఞానం మనలో లేదని అర్థం. మన మాట గాయాన్ని కడుతుందా, గాయాన్ని రేపుతుందా? అంటే ఏమైనట్టు? వాక్యం ఉంది కానీ వాక్యానికి సంబంధించిన జ్ఞానము ఇంకా మనకి రాలేదు. అక్కడ పని చేయాలి. కూలుస్తుందా కడుతుందా? మీ మాట తీరు కూలుస్తుందా కడుతుందా? ఒక మాట ఎవరైనా చెప్తే ఆ మాటలో కూల్చే ప్రయత్నం చేస్తామా, కట్టే ప్రయత్నం చేస్తామా? వాళ్ళు చూసేవా వదినా ఎలాగన్నారంటే ఒక మాట, వాళ్ళు చూసేవా ఎంత మాట ఉన్నట్టు, నాకు తెలియదేంటి అలా ఉంది అన్నట్టు ఏంటి అన్నదేంటి? కూల్చావా కట్టామా? నాకు కూడా అలాగే చేశారు, నీకు కూడా అలాగే చేశారా అన్న దాని అర్థం ఏంటి? కూల్చామా కట్టామా? ఫోన్లే వదినా ఏదో తెలియక చేశారులే, ఫోన్లే క్షమించే. ఇప్పుడు ఏం చేసాం? ఇప్పుడు మాట తీరు మారలేదంటే దేవుని వాక్యం తెలుస్తుంది కానీ దాని జ్ఞానం ఇంకా పట్టుకోలేదు. రెండో విషయంకి వస్తున్నాను. రెండో మెట్టు సామెతల గ్రంథము 3వ అధ్యాయంకి వద్దాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 28వ మాట చూడండి. మళ్ళీ చదవండి. 3:28 అనద్దు. ద్రవ్యం అంటే డబ్బు అని కాదులేండి. ఏదైనా సరే నీ దగ్గర ఉండగా, ఏదైనా నీ దగ్గర ఉండగా ఒకవేళ ఎవడైనా సహాయం కోరి నీ దగ్గరకు వస్తే ఇప్పుడు లేవు రేపు రా అని అనడానికి లేదు. మాకు విశాఖపట్నంలో సాధారణంగా
పేపర్ బిల్లోడు నెల అయినప్పటికీ, పేపర్ బిల్లోడు, పాలు బిల్లోడు, చెత్తకుండి ఆడు, కరెంటు ఆడు, మొత్తం అందరూ కేబుల్ వాళ్ళు వీళ్ళందరూ నెల అయినప్పటికీ ఫస్ట్ తారీఖుకి మొత్తం ఒకటి తర్వాత ఒకటి లైన్గా వచ్చేస్తారండి. లైన్గా వచ్చేస్తారు. వచ్చి అమ్మా పేపర్ బిల్లు, అమ్మా కేబుల్ బిల్లు, అమ్మగారు పాలు బిల్లు అంటారు. లైన్గా వస్తారు. విచిత్రం ఏంటంటే ఈ తెలుగు వాళ్ళకు ఉన్న డబ్బు ఉంటుంది, ఆ పాలు తాలూకు డబ్బు ఉంటుంది, ఆ కేబుల్ తాలూకు డబ్బు ఉంటుంది, ఆ పేపర్ బిల్ తాలూకు డబ్బు ఉంటుంది. అయినా ఇప్పుడు ఆయన లేరు బాబు రేపు రా అంటారు. మనసు రాదు. వాడి వస్తువు వాడేసి, వాడి కష్టం వాడేసి ఆడికి ఇవ్వాలంటే ఏడుపు. ఎంత దుర్మార్గులో చూడండి. మా వీధి అదే పని చేస్తుందండి. ఫస్ట్ తారీఖుకి ఇవ్వాల్సింది 7-8 తారీఖు కూడా తిప్పించుకుంటూనే ఉంటారండి. అమ్మ ఇప్పుడు లేవమ్మా రేపురా విసుక్కుపోతారు. మా అమ్మ నాన్న యేసు ప్రభువుని నమ్మకం ముందు నుంచే ఫస్ట్ తారీఖు కట్టేవారు. వారు ఎప్పుడైనా ఫస్ట్ మా ఇల్లు టచ్ చేసి వెళ్తారు. ఎందుకంటే పాజిటివ్ ఉంటుందంట ఫీలింగ్ వాళ్ళకి. మీ ఇంటికి వస్తే ఇప్పుడు లేదని చెప్పరండి మీ అమ్మ నాన్న, అంతే మీ దగ్గరికి వస్తాం. సంవత్సరం ప్రారంభంలో ఫస్ట్ మా ఇంటికి వస్తారు. రోజంతా బాగుంటుందేమో, సంవత్సరంతో బాగుంటుందేమో అని. ఇప్పుడు ఉండి లేదని చెప్పడం కూడా ఉండకూడదంట. ఇప్పుడు ఎవరైనా సహాయం చేసినప్పుడు అడిగినప్పుడు ఉండి లేదు చూస్తాను రేపు రా ఇప్పుడా అని అన్నామంటే దేవుని వాక్యం తెలుసు కానీ జ్ఞానం ఇంకా పట్టుకోలేదు. అదే చెప్తున్నాడు అక్కడ బైబిల్లో. ద్రవ్యం ఉండి సరుకు ఉండి కూడా లేదు రేపు రా అనే ఇది రాకూడదు మనకి. ఏ వ్యక్తికి అయితే దేవుని జ్ఞానం ఉండదో ఇలా ప్రవర్తిస్తాడు. జ్ఞానం ఉన్నవాడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా కీర్తనలో, సహాయం చేసేవాడే దేవుని వాక్యం తెలిసినాడు, జ్ఞానం ఉన్నవాడు. 3వ మెట్టుకు వస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి 5:14. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మనుషులు దీపం వెలిగించి మంచం కింద పెట్టరు కానీ అందరికీ కనపడేలాగా దీపం స్తంభం మీదే పెడతారు. మనల్ని వెలుగుతో పోల్చాడు దేవుడు. మనము ఆయన వెలుగై ఉన్నాము అని. ఈ ఊరిలో ప్రారంభంలో వచ్చినప్పుడు దీపం బొడ్లు ఉన్నాయా లేవా? ఈ ఊరిలో ఉన్నాయా? చూసారా మీరు ఎవరు దీపం బొడ్లు చూడలేదా? చూసారా? దీపం బొడ్లు ప్రారంభంలో ఆ పెద్ద వయసు కాలంలో దీపం బొడ్లు, కిరసనాయలు, దానికి ఒత్తు మనం క్లీన్ చేసి కూడా దాని చిమ్మిని మళ్ళీ తుడుచుకోవడం, మసి గీసి అంతా. ఆ దీపం బొడ్డు కింద పెట్టేవరా పైన పెట్టేవరా? పైనే పెడతారు. కింద పెడితే ఏమవుతుంది? కనపడదు. పైన పెడితే ఇల్లంతా రూమ్ అంతా కనిపిస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యము అంటే చెప్తుంది మనము ఈ లోకానికి వెలుగై ఉన్నాం. ఇప్పుడు లైట్ ఎవరు? మనము లైట్. ఒకరోజు ఒక దగ్గర ఒక ప్రాంతంలో కొంచెం చీకటిగా ఉంది, కూర్చున్న తర్వాత మా వాళ్ళతో మేము ఒక పార్సల్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్సు వస్తే తీసుకుందామని పార్సల్ కోసం టార్చ్ లైట్ పట్టుకుని వెళ్ళాం. అక్కడ నుంచి ఒక వ్యక్తి రోడ్డు నుంచి అలా నడుచుకుంటూ వస్తుంటే చీకట్లో నడుస్తున్నాడు కదా, నా దగ్గర చేతిలో లైట్ ఉంది కదా, ఆడెవడో కూడా నాకు తెలియదు. ఫోన్లే వేసేద్దామని అదే టైంలో ఆన్ చేశాను నేను లైట్. ఎక్కడైతే లైట్ వేసి ఆన్ చేశానో అక్కడ ఒక మ్యాన్ హోల్ మూత తెరిచి ఉంది. రోడ్డు మీద డ్రైనేజ్ హోల్ ఉంటుంది కదా, మూత తెరిచి ఉంది. కరెక్ట్గా లైట్ వేసినప్పటికీ కాలు వేయిపోతూ ఆగాడు అక్కడ. ఆ వ్యక్తి వెంటనే వచ్చి, బ్రదర్ గారు మీకు ఎలా తెలుసు అన్నాడు. ఇదేదో బాగుంది పోగొడుతున్నాడని. తెలుసంటే నాకు ఇక్కడంతా అన్నట్టుగా అనిసాను. కరెక్ట్గా ఎలాగేస్తారు లైటు అన్నాడు. నాకు తెలిసి మీరు వస్తున్నారని తెలిసి అని చెప్పేస్తున్నాను. పోగొడుతున్నారు కదా మరి ఆనందం వచ్చి అలా చెప్పేస్తున్నాను. బలి వేసారండి, లేకపోతే కాలో ముఖం చెప్పలు ఎగిసిపోయేది నాది అని చెప్పి ఆడ అంటున్నాడు. మరి కావాలని వేసాను, సరే రండి అలా రండి అని అలా చూపించానండి. ఇప్పుడు నా దగ్గర వెలుగు ఉంది, ఒకటి కాలు ఇరగకుండా ఒకటి గోతులో పడకుండా కాపాడడానికి పనికొచ్చింది కదా. ఇప్పుడు మీరు లోకానికి ఎంతమందిని గోతులోంచి పడకుండా మీ వెలుగు ఆపింది? ఎంతమంది ఆ వెలుగును చూసి అమ్మో సిస్టర్ గారు మీరు చెప్పకపోతే మీ దగ్గర లేకపోతే ఎంత భయంకరం జరిగిపోయిందండి అన్నారా డైలాగు. మనమే గోతులో ఉన్నాం లైట్ పెట్టుకుని, ఇంకెవరిని లాగుతాం? ఇప్పుడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు.
దేవుని వాక్యము జ్ఞానాన్ని ఇస్తుంది. మీ దగ్గర ఉన్న వెలుగును చూసి ఎవడైనా వచ్చాడా, ఎవడైనా కాపాడబడ్డా, తప్పించబడ్డా అంటే వాక్యం ఏమవుతుంది? ఎందుకు ఎక్కడికి పోతుంది వాక్యం? ఎటు వెళ్ళిపోతుంది వాక్యం? వాక్యంలాగే ఉంది. జ్ఞానం పొందుకోవడం రావట్లేదు మనుషులకి. ఆ వాక్యంలో జ్ఞానం ఉంది. మీ దగ్గరున్న వెలుగును చూసి, మీ దగ్గరున్న ఆలోచనలు చూసి, మీ బ్రతుకును చూసి ఒకడు నడవాలి. మీ లైటింగ్లో నడవాలి, మీ వెలుగులో నడవాలి. నడుస్తున్నాడా? అంత లైటింగ్ ఉందా? మసిపట్టిందా? కనపట్లేదు. దాని అర్థం ఏంటి? లేదు, లైట్ మసే కాదు, లేదు, లైటే లేదు. ఇప్పుడు దేవుని వాక్యం వెలుగై ఉంది కాబట్టి మన దగ్గర జ్ఞానం ఉండాలి. 4వ మెట్టుకు వస్తున్నాను నేను. సామెతల గ్రంథము, ఇందాక తీసిందే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27, 3:27. మేలును చేయుట హ్మ్. నీ చేతనైనప్పుడు హ్మ్. దాని పొందదగిన వారికి హ్మ్. చేయకుండా హ్మ్. వెనుతీయకు. ఇక్కడ ఇందాక దానికి దీనికి రెండుకి తేడా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ చదవండి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుతీయకు. వెనక్కి తీయద్దు అంటే మేలు చేయడం మీకు చేతనైనప్పుడు, పొందవలసిన వ్యక్తి వచ్చినప్పుడు అది వెనక్కి చెయ్యొద్దు అన్నాడు. ఇక్కడ 2 సందర్భాలు ఉంటాయి. సాధారణంగా ఈ వచనంకి ఎక్కడ అంటుకుంటుంది అంటే భార్యాభర్తల దగ్గర అంటుకుంటుంది. భార్యాభర్తల దగ్గర ఈ వచనం అంటుకుంటుంది. కొన్నిసార్లు భర్త మేలు చేయడానికి ఇష్టపడతాడు. పోన్లే వాళ్ళకి ఇద్దాం అని అంటాడు. ఎందుకు అంటది భార్య. మొన్నే కదా ఇచ్చావు అంటది భార్య. ఇప్పుడు ఏమంటుంది ఇక్కడ బైబిల్ మళ్ళీ చదువు. మేలు చేయడం చేతనైనప్పుడు పొందదగిన వ్యక్తి వస్తే ఆపద్దు. కొన్నిసార్లు భార్య ఆపేస్తుంది. ఇవ్వద్దంటే వద్దు, ఎందుకు, ఎన్నిసార్లు ఇస్తావా, అస్తమానం ఇస్తావా, మొన్నే కదా వచ్చాడు, ఇప్పుడు కూడా వచ్చాడు, ఉంది చేస్తున్నాడు. ఆపేది ఎవరు? కొన్నిసార్లు భర్త ఆపుతాడు. మొన్న ఇచ్చాను కదా 500, ఎక్కడ పెట్టావు, ఎవరికి ఇచ్చావు? మా అమ్మాయిల ఇంటికి వెళ్ళి ఇచ్చానండి. ఎందుకు ఇచ్చావు? ఎందుకు? మరి నీకు ఇస్తే అన్నీ ఇలాగ తగలెట్టేస్తావు. ఇప్పుడు భార్య చేస్తున్నప్పుడేమో భర్త ఏమంటాడు? వద్దంటాడు. భర్త చేస్తున్నప్పుడేమో భార్య ఆపేద్ది, భార్య చేస్తున్నప్పుడేమో భర్త ఆపేస్తాడు. ఇప్పుడు దేవుని వాక్యం నెరవేరట్లేదా? నెరవేరట్లేదు. దేవుని వాక్యం ఇద్దరికి తెలియదా? ఇద్దరికీ తెలుసు. కానీ ఏమైంది? జ్ఞానం శూన్యమైంది. జ్ఞానం, దేవుని వాక్యం తెలిసిన తర్వాత ఆ జ్ఞానం ఉండాలి. ఇక్కడ దాని అర్థం ఏంటంటే భార్య భర్తలో సరైన ఐక్యత లేదని అర్థం. సరైన ఐక్యత ఉంటే నీ భర్త ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు నువ్వు అడ్డుపడవు. సరైన ఐక్యత ఉంటే నీ భార్య సహాయం చేస్తున్నప్పుడు నువ్వు అడ్డుపడవు. ఖచ్చితమైన అడ్డు భార్య లేదా భర్త ఖచ్చితంగా. మీరు 100% ఉంటా చూడండి, వద్దంటారు. భర్త చేసినప్పుడు ఏమో భార్య వద్దనేస్తుంది, భార్య చేసినప్పుడు భర్త వద్దనేస్తారు. ఈ ఐక్యత లేకపోవడం. దేవుని వాక్యంలో జ్ఞానం ఉంది. నీ దగ్గర ఉన్నప్పుడు చేయడానికి వెనక్కి పెట్టకూడదు. ఏ వ్యక్తి అయితే దేవుడి కోసం జీవిస్తాడో ఆ వ్యక్తి జ్ఞానంతో ఉంటాడు. ఏ వ్యక్తి అయితే సొంతం కోసం జీవిస్తాడో సొంతం కోసం బ్రతుకుతూ ఉంటాడు. 5వ మెట్టుకు వస్తున్నాను నేను. గలతీయులకు రాసిన పత్రిక 6:2. ఒకరి భారము ఒకరు భరించాలి. రైట్, చాలు. ఏమన్నది? ఒకరి భారము. మీ పక్కలకు ఆ మాట చెప్పండి. ఒకరి భారము ఒకరు భరించాలి. మీ తోటి వాళ్ళకి, మీ వాళ్ళకి ఎప్పుడైనా ఫోన్ చేసి పలానా విషయంలో ప్రార్థన చేయండి అని అడగలేదా? అడుగుతారా? పలానా విషయంలో ప్రార్థన చేయండి అని అడుగుతారా? ఎప్పుడైనా మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉందని అడిగారా? ఎప్పుడైనా అడిగారా? మీకేం కావాలో చెప్తారు కానీ వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు అడగరు. ఇది అదే మరి. ఒకరి భారము ఒకరు. మనకేమొచ్చిందంటే మన భారం తీసుకెళ్ళి ఏసీలో వచ్చింది కానీ వీడికి ఏం భారం ఉందో చూడడం రాలేదు. ఇప్పుడు ఒకరి భారము ఒకరు మొయ్యాలి.
ఇప్పుడు ఏ వ్యక్తికైతే జ్ఞానం ఉంటుందో దైవిక జ్ఞానమో ఆ వ్యక్తి ఖచ్చితంగా నీకేమైనా కష్టం ఉందా, నీకేదైనా ప్రార్థన అవసరం ఉందా, నేనేమైనా ప్రార్థన చేయగలనా, ఇవి ఎప్పుడైనా అడిగేవా? వదినా ప్రార్థన చెయ్యే, ఇంట్లో పరిస్థితులు అన్నీ బాగాలేదు, నీ ఇంట్లో ఉన్న కబుర్లన్నీ చెప్తావు కానీ ఆడికి ఏ నొప్పి ఉందో ఏ రోజు ఉండదు మనకి. మన నొప్పి మందే, మన సోద మందే, మన సోది మందే, మన అంతా తీసుకెళ్ళి వేసేయడమే. అక్కడ వేసి సంఘంలో వేసి ఆఖరికి వచ్చేసి పాస్టర్ గారా మరి చెత్త ఉంది, ఆ చెత్త నెత్తి పెట్టుకుంటారా, ఎట్టండి అమ్మ మీకోసం ప్రార్థన చేస్తాం మేము. మీరేం చేస్తారు? పాస్టర్ గారు మీకు ఎప్పుడైనా నొప్పి ఉందని అడిగారా? అన్న మీకు ఎప్పుడైనా నొప్పి ఉందని అడిగారా? అన్న ఏ విషయంలో ప్రార్థన చేయమంటారని అడిగారా? మీకేం కావాలో చేసేయాలి నేను అంతే. ఇప్పుడు ఒకరి భారం ఒకరు మోతున్నాం మోయట్లేదా? మీ భారం నేను మోతున్నాను అంతే, నా భారం మోసేవాడు ఎవడు లేడు. ఇప్పుడు బైబిల్ జరుగుతుందో జరగట్లేదు? వాక్యం ఉంది, జ్ఞానం పని చేయట్లేదు. ఎప్పుడైనా ఎవరితో అయినా మాట్లాడితే మీ ప్రార్థన అవసరం మీరు చెప్తారు కదా, అలాగే వారిని కూడా అడగండి. అమ్మ ఏదైనా విషయాలు ప్రార్థన చేయాల్సిన విషయాలు ఉన్నాయి, ఇంట్లో పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇంట్లో ఎలాగుంది అంతా చేయమంటారా, ఆ విషయం చేయాలా, సరే చేస్తాం అని చెప్పడం నేర్చుకోండి. మీరు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే మీ దానికి జవాబులు వస్తాయి. ఇందాక కీర్తన మళ్ళీ మీరు ఒకరి గురించి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే మీ సమస్యలకి విడుదల వచ్చేస్తాయి. సమస్య ఏంటంటే మీ సమస్య గురించి ప్రార్థన చేయడమే. ఇప్పుడు ఇందాక ఏం చెప్పిన కీర్తన 41:41లో బలహీనుడి గురించి చెయ్యాలి హాయ్ అని. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన మొదలెడతావో నీ సమస్య అన్నిటికీ దారులన్నీ తెరవబడతాయి. దేవుని వాక్యం తెలుసు కానీ జ్ఞానం ఇంకా పొందుకోలేదు, కొంచెం లేట్ అవుతుంది, క్షమించండి. ఆరో విషయం చెప్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా, ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, ఒక పాపం చేసి ఆ పాపంలో చిక్కుపోతే, ఆత్మ సంబంధులైన మీరు చూసుకుంటూ అలాంటి వాళ్ళకి అంట మంచి దారిని తీసుకురావాలంట. ఒకవేళ అని అంటున్నాడు. సహోదరులారా, ఒకవేళ నీతో పాటు ఉన్న స్నేహితుడు, నీతో పాటు అన్న తమ్ముడు, నీతో పాటు ఉన్న అక్క చెల్లో, నీ బంధుమిత్రులు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ ఒక చిన్న తప్పులో ఉంటే, ఒక పాపంలో ఉంటే, వారిని ఎవరిని తీసుకురావాలన్నాడు? ఆత్మ సంబంధులైన మనము వారిని తీసుకురావాలంట. ఎంతమంది పాపం చేస్తున్న తీసుకొచ్చో చెప్పండి. ఇన్నేళ్ళు క్రైస్తవ జీవితంలో ఎంతమందిని తీసుకొచ్చి ఆలోచించండి. ఇప్పుడు తప్పు చేస్తున్నవారు చీ ఆడు మంచోడు కాదు తెలుసా, నీకు తాగిపోతాడు, సిగరెట్లు తాగుతాడు, చీ 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 అండం వచ్చి తప్ప ఆడిని తీసుకురావాలన్న జ్ఞానం మనకి ఎందుకు లేదు? ఆ బాధ్యత ఎవరిది? ఆ బలహీనతలు ఉన్నవాడిని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? మనది. తప్పు చేస్తున్నవాడు, పాపం చేస్తున్నవాడు దృష్టి పెట్టి మనము వారిని తీసుకురావాలి. మన జ్ఞానం ఏం చెప్తుంది? ఆడితో దూరంగా ఉండు, ఆడు మంచుడు కాదు, వాళ్ళతో దూరంగా ఉండు, వాళ్ళతో మంచిది కాదు. మన జ్ఞానం ఏం చెప్తుంది? దూరంగా చెప్పమంటుంది. ఈ జ్ఞానం ఏం చెప్తుంది? వారిని తీసుకురావాలి. దేవుని వాక్యము జ్ఞానమై ఉండదు, ఆ జ్ఞానము వారిని తీసుకురావాలి. ఆఖరిది చెప్తున్నాను, ఆఖరి మెట్టు మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి 24, మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలోని 44వ మాట చూడండి. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుని యేసు ప్రభు వచ్చేస్తాడు కనుక మీరు కూడా సిద్ధంగా ఉండండి. చాలు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, యేసు ప్రభు మీరు అనుకున్న టైంలో రాడు, అందుకే రెడీగా ఉండండి. ఏమన్నారు? రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? ఏం చెప్పలేదా? పోనీ రెడీగా ఉన్న వాళ్ళు ఎవరున్నారా? ఎందుకో పైకోలే, నరకో పర్వాలకు పోండి, ఎక్కడికో దేనికో వెళ్తాం. ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదంట, ఎలాగ వస్తాడో తెలియదంట, కనుక రెడీగా ఉండాలి అన్నాడు. ఏ వ్యక్తికైతే బైబిల్లోంచి వాక్యాలు విని జ్ఞానం తెచ్చుకుంటాడో, వాక్యం వినేసి వెళ్ళిపోయాడు కాదు, వాక్యం నుంచి జ్ఞానం తెచ్చుకుంటాడో ఆడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడో. ఇప్పుడు ఊరు వెళ్తున్నారు అనుకుందాం, ఈ కుటుంబం ఊరు వెళ్తున్నారు అనుకుందాం. పిల్లలు రెడీ అయ్యారు లేదో, పిల్లలు వస్తున్నారు లేదో చూస్తారా? నేను రెడీ అయిపోయి వెళ్ళిపోతారా? చూడరా?
ఒరే తొందర తెరోడా టైం అవుతుంది తను స్నానం చేయరా గాడిదా చా అని బోల్డ్ అని తిట్లు వాళ్ళు ఇప్పుడు పిల్లలు వస్తారా చూస్తారు చూడరా, అందరూ వస్తున్నారులే చూస్తారు చూడరా, చూస్తారు. ఎప్పుడైనా నీ సహోదరుడు వస్తాడు రాడో చూసావా? నీ పొరుగోడు ఎప్పుడైనా వస్తాడు రాడో చూసావా? నీకు తెలిసిన వాడు దేవుడు రాకడికి సిద్ధంగా ఉన్నాడో లేదు చూసావా? నీ పిల్లలు ఊరు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో లేదు చూసావు, కానీ నీ పొరుగువాడు దేవుడు రాకడికి రెడీగా ఉన్నాడు చూడలేకపోయామంటారు. అర్థం ఏంటి? దేవుడు వస్తాడని తెలుసా తెలీదా? తెలుసు. రెడీగా ఉండాలని తెలుసా తెలీదా? మనతో పాటు కొందరు లాగాలని తెలుసా తెలీదా? మరి ఏది అది? ఆ జ్ఞానం ఏది? దేవుని వాక్యంలో జ్ఞానము ఉంది. జ్ఞానవంతుడు ఖచ్చితంగా తన తోటి వారిని కూడా దేవుడు రాకడికి సిద్ధపరుస్తాడు. ఉందా సిద్ధపాటు? మనకే లేదు. మనకే సిద్ధపాటు లేదు. దేవుడు వస్తాడని ఆలోచన లేదు, దేవుడు వస్తాడని భయము లేదు, మనకే సిద్ధపాటు లేదు. వాళ్ళని ఏం తెస్తాం మనం? ఇప్పుడు జ్ఞానం ఉందని కూడా లేదనుకోలే. 7 అంశాలు మాట్లాడాను. 7 అంశాల్లో వాక్యాలు అన్నీ తెలుసు. మాట్లాడిన 7 అంశాలు తెలుసు, కానీ 7 అంశాల తాలూకా జ్ఞానం లేదు. 7 అంశాల తాలూకా వాక్యం ఏంటో తెలిసింది, కానీ దాని తాలూకా జ్ఞానమే లేదు, క్రియారూపం లేదు. ఆ 7 అంశాలు క్రియారూపంలో ఉంటేనే జ్ఞానము ఉన్నట్టు, లేదంటే వాక్యం ఉంది కానీ జ్ఞానం లేదు. ఆ పశువుకి జ్ఞానం నేర్పిస్తే జ్ఞానం నేర్చుకుంటుంది. మనుషులుగా మనం ఎంతగా నేర్చుకోవాలి? ఇంకా ఆయన ఇస్తున్న జ్ఞానాన్ని ఇంకెంత నేర్చుకోవాలి మనం?